జేఎల్డిఎల్ నెట్ సెట్ సిలబస్లో భాగంగా ఈరోజు మనం నన్నయ్య గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగు భాషకు ఒక రూపాన్ని కల్పించి తెలుగులో మొట్టమొదటి గ్రంథాన్ని రాసిన కవి నన్నయ్య. ఈయన క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినవాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. సంస్కృతంలో వ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతాన్ని ఆది, సభ, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు తెలుగులోకి అనువదించి రాశాడు. దానితో పాటుగా ఆంధ్ర శబ్ద చింతామణి, ఇంద్ర విజయము, లక్షణ సారము, చాముండిక విలాసము, రాఘవాభ్యుదయం లాంటి అనేక రచనలు చేశాడు. అయితే ఇందులో కేవలం ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి మాత్రమే మనకు లభిస్తున్నాయి. నన్నయ్యకున్న బిరుదులు ఏంటంటే ఆదికవి, వాగన శాసనుడు, శబ్ద శాసనుడు. ఇవి నన్నయ్య కల బిరుదులు. అయితే నన్నయ్య తనను తాను అవిరల జపహోమా తత్పరుడిగా, నిత్యవచనుడిగా, సంయుతాభ్యాసుడిగా, బ్రహ్మాండాన్ని నానాపురాణ నిరతుడిగా తనను తాను పేర్కొన్నాడు. నన్నయ్య కవిత్వ లక్షణాలు వచ్చేసి అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరాత సూక్తినిత్వం అనేవి నన్నయ్యకున్న కవిత్వ లక్షణాలు. అయితే నన్నయ్య ఈ రచనలతో పాటుగా నందంపుడి శాసనాన్ని, మండ శాసనాన్ని కూడా రాసినట్లు మనకు తెలుస్తుంది. అయితే నన్నయ్య మొదటి రచన మహాభారతం. ఓకేనా? నన్నయ్య రచన మహాభారతం. ఈ మహాభారతం గురించి మనము కొంత తెలుసుకుందాం. అయితే సంస్కృతంలో వ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువదించి రాశాడు. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనువదించి రాశాడు అంటే ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు తెలుగులోకి అనువదించి రాశాడు. ఈయన అనువాద పద్ధతులు, అనువాద విధానాలు ఏంటంటే యథామూలకత, అంటే కథను మూలంలో ఏ విధంగా ఉందో తెలుగులోకి మార్చి రాసేటప్పుడు కూడా ఆ కథను అదే విధంగా రాశాడు. తర్వాత అన్యథా ప్రకల్పనం, అంటే కొన్ని సందర్భాల్లో వేరే కథను కూడా కల్పించి రాశాడు. తర్వాత మూల విస్తారం, మూలంలో ఉన్న కథను కొంతవరకు విస్తరించి రాశాడు. తర్వాత మూల సంక్షేపణం, అంటే మూలంలో ఉన్న కథను కొంతవరకు తగ్గించి రాశాడు. మూల పరిహరణం, అంటే మూలంలో కథ ఒకలాగా ఉంటే అది తెలుగులోకి వచ్చేసరికి ఇంకొకలా మార్చి రాశాడు. ఎగ్జాంపుల్గా పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ పాండవులు మాంసాహారం తిన్నట్టు వ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతంలో ఉంటే, ఆంధ్ర మహాభారతంకి వచ్చేసరికి నన్నయ్య పాండవులు కేవలము ఫలాలు, పండ్లు భుజించి శాకాహారాన్ని భుజించారంటూ రాశాడు. తర్వాత అమూల కథ. ఓకేనా? అమూల కథ అంటే కొన్ని కథలు కల్పించి రాశాడు. ఇది నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని అనువదించినప్పుడు తాను కల్పించుకున్న కొన్ని విధానాలు. ఓకేనా? ఇది అయితే నన్నయ్యది కథాకథన శైలి. నన్నయ్య ఏం చేశాడు? కథాకథన శైలిలోనే మహాభారతాన్ని రాశాడు. అట్లాగే మహాభారతాన్ని శ్రీకారంతో ప్రారంభించాడు. అందుకే మొట్టమొదటి పద్యం ఏంటంటే శ్రీవాణి గిరిజాక్షరాయ అనే మొట్టమొదటి శ్లోకంతో మహాభారతాన్ని ప్రారంభించాడు. అయితే అవతారిక రచనకు ఆద్యుడిగా నన్నయ్యని పేర్కొంటారు. ఎందుకంటే అప్పటి వరకు ఏ రచన వెలువడలేదు, ఆ రచనలో అవతారిక అనేది ఎప్పుడు కనిపించలేదు. నన్నయ్య మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాభారతానికి అవతారికను రాశాడు కాబట్టి అవతారిక రచనకు నన్నయ్యను ఆద్యుడిగా చెప్పవచ్చు. తొలి శ్లోకం వచ్చేసి శ్రీవాణి గిరిజాక్షరాయ అనేది మహాభారతంలో, ఆంధ్ర మహాభారతంలో ఉండే మొట్టమొదటి శ్లోకం శ్రీవాణి గిరిజాక్షరాయ. తర్వాత తొలి పద్యం ఏంటంటే రాజకులైక భూషణుండు అనే పద్యము మహాభారతంలో మొట్టమొదటి పద్యం. ఇదే తొలి తెలుగు పద్యంగా కూడా మనము చూడొచ్చు. తర్వాత చివరి పద్యం వచ్చేసి శారద రాత్రులు జ్వల అనే పద్యము అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం ఇది. ఓకేనా? శారద రాత్రులు జ్వల అనే పద్యము మహాభారతంలో, ఆంధ్ర మహాభారతంలో చివరి పద్యం. భారత కథాశ్రోత ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు తన వంశరాజుల యొక్క చరిత్రను తెలుసుకోవడం కోసము నన్నయ్యను మహాభారతం రాయమని అడుగుతాడు. కాబట్టి ఈ మహాభారతాన్ని నన్నయ్య ఎవరికి వినిపిస్తాడు అంటే రాజరాజ నరేంద్రుడికి వినిపిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత నన్నయ్య అవతారిక విశేషాలు వచ్చేసరికి ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య తొలిసారిగా అవతారికను రచించాడు. కాబట్టి ఆ అవతారిక యొక్క విశేషాలు ఏంటంటే శ్రీవాణి గిరిజాక్షరాయ అనే తొలి శ్లోకంలో ఆయన ఏం చేశాడు? త్రిమూర్తులను ప్రార్థించాడు. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. ఆ ముగ్గురిని తొలి శ్లోకంలోనే శ్రీవాణి గిరిజాక్షరాయ అనే శ్లోకంలో
ప్రార్థించాడు. తర్వాత సారమతీన్ కవీంద్రుడు అనే పద్యంలో తనకున్న కవితా గుణాలను, కవిత్వ లక్షణాలను, ఏవైతే అక్షరరమ్యత, ప్రసన్న కథాకలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే కవిత్వ లక్షణాలు ఉన్నాయో ఆ కవిత్వ లక్షణాలను గురించి సారమతీన్ కవీంద్రులు అనే పద్యంలో ఆయన తన కవిత్వ లక్షణాలను గురించి, కవితా గుణాలను గురించి పేర్కొన్నాడు. తర్వాత అమలిన తారక సముదాయంబులు అనే పద్యంలో మహాభారతాన్ని లెక్కించడం, అంటే మహాభారతం అనే సముద్రాన్ని ఎత్తడం చాలా కష్టమైన పని అని చెప్పి నన్నయ్య తన వినయాన్ని ప్రకటించుకున్నాడు అమలిన తారక సముదాయములు అనే పద్యంలో. తర్వాత తనకుల బ్రాహ్మణ ననురక్తుం అనే పద్యంలో నన్నయ్య తనకున్న బిరుదులను పేర్కొన్నాడు. నన్నయ్య తన బిరుదులను ఏమేమి పేర్కొన్నాడు అంటే అవిరల జపహోమా తత్పరుడు, నిత్యవచనుడు, సంహితాభ్యాసుడు, బ్రహ్మండాది నానా పురాణ నిరతుడు అని తనను తాను పేర్కొన్న పద్యము ఏదంటే తనకుల బ్రాహ్మణ ననురక్తుం అనే పద్యంలో తనను తన గురించి పేర్కొన్నాడు. అట్లాగే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అనే పద్యంలో మహాభారతం యొక్క ప్రశస్తిని పేర్కొన్నాడు. ఓకేనా? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అనే పద్యంలో మహాభారత ప్రశస్తాన్ని నన్నయ్య పేర్కొన్నాడు. అయితే నన్నయ్య మహాభారతంలో మనం ఇక్కడ చూసుకుంటే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఉంది కదా. అంటే నన్నయ్య ఒక పెద్ద విషయాన్ని, అంటే చాలా క్లుప్తంగా పెద్దగా వివరించాల్సిన విషయాన్ని ఒక సూక్తిలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం ఆయనలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఆయన మహాభారతంలో అక్కడక్కడ కొన్ని సూక్తులను పెట్టిండు. ఆ సూక్తులకు ఉదాహరణ ఈ 4 సూక్తులను చూద్దాం. వార్త యందు జగము వర్ధిల్లుచున్నది అనేది నన్నయ్య చెప్పిన సూక్తి. తర్వాత గత కాలము మేలు వచ్చు కాలము కంటే, ఓకేనా? గత కాలము మేలు వచ్చు కాలము కంటే వృద్ధుల బుద్ధులు సంచలింపవే సునృత వాక్యము మేలు చూడగన్. ఇవి నన్నయ్య చెప్పిన సూక్తులు. ఇది మహాభారతానికి సంబంధించిన పూర్తి విషయం. తర్వాత వీడియోలో మనము నన్నయ్య రాసిన ఇతర రచనలు, ఆంధ్ర శబ్ద చింతామణి కానీ, ఇంద్ర విజయం కానీ, లక్షణసారం కానీ, చాముండిక విలాసం కానీ, రాఘవాభ్యుదయం కానీ ఇలాంటి విషయాలను మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అలాగే నన్నయ్య గురించి వేరే కవులు ఏమని పేర్కొన్నారు, నన్నయ్య వేరే కవుల గురించి ఏమని పేర్కొన్నాడు, అసలు యూజిసి నెట్, జేఏలు, డిఏలు, సెట్ లాంటి ఎగ్జామ్లో నన్నయ్య యుగానికి సంబంధించి ఏ ప్రశ్నలు వచ్చినాయి, తర్వాత నన్నయ్య యుగానికి సంబంధించిన కవులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. తర్వాత వీడియో కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.